ఎడ్ల బండి నడపడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి చెట్లు ఎక్కడం నేర్చుకోవడంలో జరిగే అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపులో మనకి ఎటువంటి బదలాయింపు జరగదు. ఎడ్ల బండి నడపడం నైపుణ్యం ఉన్నప్పటికీ అది చెట్లు ఎక్కడంలో ఎలాంటి సహాయం చేయదు కాబట్టి ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏంటి? శూన్య బదలాయింపు. ఒక వ్యక్తి మొదట లక్ష్యాన్ని చూసి బాణాన్ని వదలడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత తుపాకీ నుండి బుల్లెట్ పేల్చడం నేర్చుకున్నాడు. ఇక్కడ జరిగిన బదలాయింపు ఏంటి? రెండిట్లో కూడా మనకి కామన్గా ఉండే లక్ష్యం ఏంటి? లక్ష్యాన్ని కాల్చడం లేదా బాణం వదలడం, బుల్లెట్ వదలడం రెండు కూడా లక్ష్యాన్ని చూసి వదులుతారు కాబట్టి ఇక్కడ జరిగే బదలాయింపు అనుకూల బదలాయింపు. కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి. దీనికి కారణం అభ్యసన బదలాయింపు. తెలుగు రాయడం, చదవడం తెలిసిన వ్యక్తి కన్నడ లిపిని నేర్చుకునేటప్పుడు జరిగే బదలాయింపు ఏంటి? మనకి తెలుగు భాష, కన్నడ భాష కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి తెలుగు వచ్చిన వ్యక్తి కన్నడ నేర్చుకునేటప్పుడు కన్నడం అనేది మనకి సులభంగా వస్తుంది కాబట్టి జరిగే బదలాయింపు అనుకూల బదలాయింపు. లత యొక్క సంగీత జ్ఞానం ఆమె కారు నడపడానికి ఉపయోగపడకపోవడం శూన్య బదలాయింపు. ఏ బదలాయింపు? శూన్య బదలాయింపు. సంగీత జ్ఞానం అనేది కారు నేర్చుకోవడానికి ఎలాంటి సహాయం చేయదు కాబట్టి ఇక్కడ జరిగే బదలాయింపు శూన్య బదలాయింపు. సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే బదలాయింపు ఏమిటి? సంస్కృతం, హిందీ మనకు కొంచెం దగ్గరే ఉంటాయి కాబట్టి అనుకూల బదలాయింపు. రఘు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతను కంప్యూటర్ కీబోర్డ్ ఉపయోగించడం నేర్చుకోదలిచాడు. మనకి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కీబోర్డ్లో ఉన్న కీస్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ అతనికి ఏం జరుగుతుంది? అనుకూల బదలాయింపు జరుగుతుంది. రవి కుడి చేత్తో ఉర్దూ రాయడం నేర్చుకున్నాడు. కానీ ఎటువంటి అభ్యాసం లేకపోయినా అతను ఎడమ చేత్తో కూడా రాయగలిగాడు. ఇక్కడ జరిగే బదలాయింపు ఏంటి? కుడి చేయి, ఎడమ చేయి అంటే శరీర భాగాలకు సంబంధించిన బదలాయింపు జరిగింది కాబట్టి మనకి ద్విపార్శ్వ బదలాయింపు జరిగింది. పార్శ్వం అంటే ఏమిటి? శరీర భాగం అని అర్థం కాబట్టి ద్విపార్శ్వ బదలాయింపు. అభ్యసన బదలాయింపుని వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం ఏమిటి? అభ్యసన బదలాయింపుని వివరించే అతి ప్రాచీన సిద్ధాంతమే నియత క్రమశిక్షణ సిద్ధాంతం. సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. అతను ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే బదలాయింపు ఏంటి? కంప్యూటర్ నేర్చుకోవడం అనేది క్రికెట్ ఆడడానికి ఏ విధమైన సహాయం చేస్తుందా? చెయ్యదు కాబట్టి శూన్య బదలాయింపు. ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కార్ ఇంజన్ బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోట్ను కూడా బాగు చేయగలుగుతాడు. ఏ సిద్ధాంతం ప్రకారం మనకి? ఏ సిద్ధాంతం అంటే అది సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతం ఏం చెప్తుందో మనకి? రెండు అంశాల మధ్య ఉన్న సూత్రము లేదా నియమం అర్థం చేసుకునే ఆధారంగా అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని చెప్తుంది. అదే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటే ఏమిటి? మనకి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఏమంటాం మనం? గెస్టాల్ట్ లేదా సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటాం. ఇది ఏం చెప్తుంది? రెండు అంశాల మధ్య సంబంధం గ్రహించడం ద్వారా బదలాయింపు జరుగుతుంది అని చెప్తుంది. ఆదర్శాల సిద్ధాంతం ఏం చెప్తుంది మనకి? ఆదర్శాలు, విలువలు, వైఖరుల ద్వారా బదలాయింపు జరుగుతుందని చెబుతుంది. హిందీ భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఎలాంటి ప్రభావం చూపదు కాబట్టి అది ఏ బదలాయింపు మనకి? శూన్య బదలాయింపు. ఎలాంటి ప్రభావం చూపదు కాబట్టి ఏ బదలాయింపు? శూన్య బదలాయింపు. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. అతను ఇప్పుడు ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏంటండి? లెక్కలు నేర్చుకున్న తర్వాత ఆర్థిక శాస్త్రంలో కూడా మనకి ఎక్కువ నెంబర్స్ వస్తాయి. వాటిని టాలీలు చేయాలి, కూడికలు చేయాలి, తీసివేతలు చేయాలి కాబట్టి అనుకూల బదలాయింపు జరుగుతుంది. వాక్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏంటి? వాక్య ఎలా అయితే ఉచ్చరించాడో టాక్ కూడా అలాగే ఉచ్చరిస్తాడు. రెండిట్లో ఎల్ సైలెంట్ అని గ్రహిస్తాడు కాబట్టి అనుకూల బదలాయింపు. కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి అలవాటు పడిన వ్యక్తి ఎడమవైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపేటప్పుడు జరిగే బదలాయింపు ఇబ్బంది పడతాడు కదండి. కుడివైపు నేర్చుకున్నాడు కానీ ఎడమవైపు నడిపే కారు ఇస్తే అతను ఇబ్బంది పడతాడు కాబట్టి ఏ బదలాయింపు మనకి? ప్రతికూల బదలాయింపు.
సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. క్రికెట్ ఆట అనేది కంప్యూటర్ నేర్చుకోవడానికి ఎలాంటి సహాయం చేయదు కాబట్టి ఇక్కడ జరిగే బదలాయింపు శూన్య బదలాయింపు. రసాయన శాస్త్రంలోని అంశాలు, ఎలక్ట్రాన్ల గురించిన జ్ఞానం ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేటప్పుడు తోడ్పడితే అది ఈ రకమైన అభ్యసన బదలాయింపు. రసాయన శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రాన్ల గురించి జ్ఞానం ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేటప్పుడు తోడ్పడితే ఇది ఏ రకమైన అభ్యసన బదలాయింపు అండి? రెండు అంశాల మధ్య సంబంధాన్ని గ్రహించడం ద్వారా జరిగే బదలాయింపు కాబట్టి మనకి సమగ్రాకృతి సిద్ధాంతం. ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు అంశాల మధ్య సంబంధం ఆధారంగా బదలాయింపు జరుగుతుంది. సరళకు తెలుగు బాగా వచ్చు. దీనివలన ఆమె ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి ఏ బదలాయింపు? ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి మనకి రుణాత్మక బదిలీ. దాన్నే మనం ప్రతికూల బదలాయింపు అని కూడా అంటాం. సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోదలిచాడు. సంగీతం నేర్చుకున్న వ్యక్తికి సంగీతం అనేది ఈత కొట్టడానికి ఏ విధమైన సహాయం చేయదు కాబట్టి మనకి శూన్య బదలాయింపు. సైకిల్ తొక్కగల వ్యక్తి మోటార్ బైక్ నడపగలిగాడు. ఇది ఏ రకమైన బదలాయింపు? సైకిల్ తొక్కడంలో మన సైకిల్ ఏదో హ్యాండిల్ చేసే విధానం బైక్ నడిపినప్పుడు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఏ బదలాయింపు? మనకి అనుకూల అభ్యసన బదలాయింపు. అభ్యసన బదలాయింపుని వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? మనకి సామాన్యీకరణ సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? థార్న్డైక్. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? డబ్ల్యూసి బాగ్లే. సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. అతను ఇప్పుడు బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే బదలాయింపు ఏంటండి? మనం షటిల్ ఆట ఆడినప్పుడు కాకుని ఎలా కొడతాం? నెమ్మదిగా కొడతాం. కానీ బాల్ బ్యాడ్మింటన్లో కానీ గట్టిగా కొట్టాలి. కాబట్టి రెండు ఆటలు కొంచెం వ్యతిరేకమైనవి కాబట్టి ఎటువంటి బదలాయింపు జరుగుతుంది? మనకి ప్రతికూల బదలాయింపు జరుగుతుంది. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే బదలాయింపు శూన్య బదలాయింపు. ఎందుకంటే సంస్కృత భాష అనేది కంప్యూటర్ నేర్చుకోవడానికి ఎటువంటి సహాయం చేయదు కాబట్టి శూన్య బదలాయింపు. కిరణ్ చాలా మంచి బేస్బాల్ క్రీడాకారుడు. అతను ఇప్పుడు క్రికెట్ ఆడడం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే బదలాయింపు అనుకూల బదలాయింపు. బేస్బాల్, క్రికెట్ రెండిట్లో మనం ఏం చేస్తాం? ఒక బంతిని వేస్తూ ఉంటే దాన్ని కొడతా ఉంటారు కాబట్టి రెండిట్లో జరిగే బదలాయింపు అనుకూల బదలాయింపు. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకున్నాడు. ఇక్కడ జరిగే బదలాయింపు గిటార్ నేర్చుకోవడం అనేది ఫుట్బాల్ నేర్చుకోవడం ఎలాంటి సహాయం చేయదు కాబట్టి శూన్య బదలాయింపు. హార్మోన్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఇక్కడ ఏ బదలాయింపు జరుగుతుంది? మనకి అనుకూల బదలాయింపు జరుగుతుంది. చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏమిటి? మనకి సామాన్యీకరణ సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థార్న్డైక్. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ప్రతిపాదించారు గెస్టాల్ట్ వాదులు వద్దిమార్, కోహ్లర్, కోఫ్కా. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం మరొక పరిస్థితిలో అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేదా తగ్గిస్తే దాన్ని ఎలా పిలుస్తాం? మనం ప్రతికూల బదలాయింపు అని పిలుస్తాం. ఎందుకంటే అవరోధపరుస్తుంది, తగ్గిస్తుంది కాబట్టి ప్రతికూల బదలాయింపు లేదా రుణాత్మక బదిలీ. రాము రష్యన్ భాష నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే బదలాయింపు రష్యా భాష అనేది సైకిల్ తొక్కడంలో ఎలాంటి సహాయం చేయదు కాబట్టి శూన్య బదలాయింపు జరుగుతుంది. సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం నందు ఉపయోగపడింది కాబట్టి ఏ బదలాయింపు? అనుకూల బదలాయింపు. ఉపయోగపడకపోతే ప్రతికూల బదలాయింపు. ఎలాంటి ప్రభావం చూపకపోతే శూన్య బదలాయింపు. విదేశీ భాష సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా ఏ విధంగా చెప్పవచ్చు? ప్రతికూల బదలాయింపుగా చెప్పవచ్చు. ఏ బదలాయింపుగా? ప్రతికూల బదలాయింపు. ఈ సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం మనకి ఆదర్శాల సిద్ధాంతం ప్రకారం వైఖరి, విలువలు, ఆదర్శాలు అనేవి
అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అదే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతంలో బదలాయింపులో ప్రధాన పాత్ర పోషించేది ఏంటిది? అంశాల మధ్య సంబంధం. అదే సామాన్యీకరణ సిద్ధాంతంలో అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటి? 2 అంశాల మధ్య సూత్రము లేదా నియమము. ఈత కొట్టడం, సంగీతం నేర్చుకోవడంలో జరిగే అభ్యసన బదలాయింపు ఏంటండి? శూన్య బదలాయింపు. ఎందుకంటే ఈత కొట్టడం, సంగీతం నేర్చుకోవడంలో ఉన్న అభ్యసన బదలాయింపు శూన్య బదలాయింపు. ఎటువంటి మనకు బదలాయింపు జరగదు కాబట్టి శూన్య బదలాయింపు. షటిల్ కాక్ ఆడుతున్నప్పుడు బ్యాడ్మింటన్ నైపుణ్యాలు మనకి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మనకి ఏ బదలాయింపు? ప్రతికూల బదలాయింపు. ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ప్రతికూల బదలాయింపు. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఏమిటి మనకి? ఫస్ట్ ఆప్షనే. నియత క్రమశిక్షణ సిద్ధాంతం పావలోవ్ అన్నాడు, అది సరైనది కాదు. నియత క్రమశిక్షణ సిద్ధాంతం అనేది బదలాయింపు సిద్ధాంతాల్లో అతి ప్రాచీన సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి ఆద్యుడెవడు మనకి? అరిస్టాటిల్. సమరూప మూలకాల సిద్ధాంతం థార్న్డైక్ సరైనదే. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్ సరైనదే. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే సరి అయినదే. మాతృభాష ఆధారంతో మరో భాష నేర్చుకోవడం. మాతృభాష ఆధారంతో మరో భాష నేర్చుకుంటున్నాం కాబట్టి ఏ బదలాయింపు? అనుకూల బదలాయింపు. ఒక వ్యక్తి బాగా డ్రైవింగ్ చేయగలడు, అయితే ఈ నైపుణ్యం కంప్యూటర్ అభ్యాసంలో ఎలాంటి ప్రభావం చూపకపోవడం. ఎలాంటి ప్రభావం చూపించడం లేదు కాబట్టి ఏ బదలాయింపు? ఎలాంటి ప్రభావం చూపించడం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. కుడి చేత్తో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేత్తో బాగా చేయగలడం. ఇక్కడ చేయి అంటే శరీర భాగము. కుడి చేత్తో నేర్చుకున్న నైపుణ్యాలు ఎడమ చేత్తో కూడా బాగా చేయగలుగుతున్నాడు కాబట్టి శరీర భాగాలకు సంబంధించిన బదలాయింపు జరిగింది కాబట్టి మనకి ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. పార్శ్వము అంటే అర్థం ఏమిటి? శరీర భాగం అని అర్థం. తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష కూడా సులభంగా నేర్చుకోగలిగాడు. ఇక్కడ ఏం జరిగింది? సులభంగా నేర్చుకున్నాడు కాబట్టి ఏ బదలాయింపు? అనుకూల బదలాయింపు. అదే నేర్చుకోవడంలో ఇబ్బంది కలిగితే ప్రతికూల బదలాయింపు. అసలు ఎటువంటి ప్రభావం చూపకపోతే శూన్య బదలాయింపు. ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారును బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోట్ను కూడా బాగు చేయగలుగుతాడు. ఏ సిద్ధాంతం ప్రకారం మనకి? ఏ సిద్ధాంతం ప్రకారం అంటే సామాన్యీకరణ సిద్ధాంతం ప్రకారం. ఎందుకని? మోటార్ కారును బాగు చేయడంలో ఉపయోగించిన నియమము లేదా సూత్రాన్ని ఉపయోగించే మోటార్ బైక్ను కూడా బాగు చేస్తాడు కాబట్టి సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతంలో బదలాయింపుని ఎలా జరుగుతుంది? 2 అంశాల మధ్య సూత్రము లేదా నియమాన్ని అర్థం చేసుకోవడం ద్వారా 2 అంశాల మధ్య అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది సామాన్యీకరణ సిద్ధాంతం ద్వారా. అదే సమరూప మూలకాల సిద్ధాంతం ద్వారా అభ్యసన బదలాయింపు ఎలా జరుగుతుంది? 2 అంశాల మధ్య సామ్యము లేదా సారూప్యత లేదా పోలికల ద్వారా. 2 అంశాల మధ్య సామ్యము, సారూప్యత, పోలిక ద్వారా అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది. అదే ఆదర్శాల సిద్ధాంతం ద్వారా అభ్యసన బదలాయింపు ఎలా జరుగుతుంది? 2 అంశాల మధ్య ఉన్న ఆదర్శాలు, వైఖరులు, విలువల ఆధారంగా అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది. అదే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ద్వారా అభ్యసన బదలాయింపు ఎలా జరుగుతుంది? 2 అంశాల మధ్య సంబంధాన్ని గ్రహించడం ద్వారా అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది. సాఫ్ట్ బాల్ బాగా ఆడగలిగే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే బదలాయింపు ఏంటండి? సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇక్కడ జరిగే బదలాయింపు మనకి అనుకూల బదలాయింపు. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్ డిటిపి పని నేర్చుకునేటప్పుడు జరిగే బదలాయింపు ఏంటంటే మనకి టైప్ రైటింగ్లో ఉండే కీబోర్డు, కంప్యూటర్ డిటిపిలో ఉండే కీబోర్డు కూడా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అభ్యాసం అనేది ఫాస్ట్గా వస్తుంది కాబట్టి అనుకూల బదలాయింపు. అభ్యసన బదలాయింపుకి సంబంధించి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మనకి? చార్లెస్ జడ్. డబ్ల్యూసి బాగ్లే ఆదర్శాల సిద్ధాంతం, థార్న్డైక్ సమరూప మూలకాల సిద్ధాంతం, వద్దిమర్ ట్రాన్స్పోజిషన్ లేదా సమగ్ర ఆకృతి సిద్ధాంతం. అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, ఆ తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏంటండి? గాత్ర సంగీతం నేర్చుకుంది, ఆ తర్వాత వీణ నేర్చుకోదలిచింది కాబట్టి మనకి రుణాత్మక బదలాయింపు.
ఈ సిద్ధాంతం ప్రకారం మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం. సంబంధం అంటే ఏంటంటే మనకి ట్రాన్స్‌పోజిషన్ సిద్ధాంతం. సంబంధాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా అభ్యసన బదలాయింపు జరుగుతుందని చెప్పే సిద్ధాంతమే ట్రాన్స్‌పోజిషన్ సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? డబ్ల్యూసీ బాగ్లే. తెలుగు భాషలో ప్రావీణ్యత ఈత నేర్చుకోవడంపై చూపే ప్రభావం అసలు ఎలాంటి ప్రభావం చూపించదు కాబట్టి శూన్య బదలాయింపు. రెండూ వ్యతిరేక అంశాలు కాబట్టి ఎటువంటి ప్రభావం చూపించదు శూన్య బదలాయింపు. కుడివైపు కూర్చొని కారు నడపడం నేర్చిన వ్యక్తి ఎడమవైపు కూర్చొని కారు నడపడం అనేది ప్రతికూల బదలాయింపు. ఇబ్బంది పడతాడు కాబట్టి ప్రతికూల బదలాయింపు. కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేత్తో రాయగలగడం. ఇక్కడ చెయ్యి అనేది ఏంటి? శరీర భాగం కాబట్టి ద్విపార్శ్వ బదలాయింపు. ఏమిటది? ద్విపార్శ్వ బదలాయింపు. పార్శ్వము అనే అర్థం శరీర భాగము. కింది వానిలో సరికాని జత. సమరూప మూలకాల సిద్ధాంతం ఎవరండి మనకి? సమరూప మూలకాల సిద్ధాంతం మనకి థార్న్డైక్. ఎవరు? థార్న్డైక్. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్ కరెక్టే. ఆదర్శాల సిద్ధాంతం బాగ్లే కరెక్టే. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు సరి అయినదే. అభ్యసించే విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని చెప్పే సిద్ధాంతమే సమరూప మూలకాల సిద్ధాంతం. సారూప్యత, సామ్యము, పోలికల వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని చెప్పే సిద్ధాంతమే సమరూప మూలకాల సిద్ధాంతం. అదే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అయితే రెండు విషయాల మధ్య సంబంధం ఆధారంగా బదలాయింపు జరుగుతుంది. ఆదర్శాల సిద్ధాంతం అంటే రెండు విషయాల మధ్య ఆదర్శాలు, విలువలు, వైఖరుల వల్ల బదలాయింపు జరుగుతుంది అని చెబుతుంది. అభ్యసన బదలాయింపుకి సంబంధించిన సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఈఎల్ థార్న్డైక్. చార్లెస్ జడ్ సామాన్యీకరణ సిద్ధాంతం, డబ్ల్యూసీ బాగ్లే ఆదర్శాల సిద్ధాంతం. కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేత్తో రాయగలగడం ద్విపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు అనేది ఏంటి? ఒకవైపు శారీరక నైపుణ్యాలను రెండో వైపుకి బదిలీ చేయడమే ద్విపార్శ్వ. పార్శ్వం అంటే అర్థం ఏమిటి? శరీర భాగం కాబట్టి ఒకవైపు శారీరక నైపుణ్యాలను రెండో వైపుకి బదిలీ చేయడం. టైప్ రైటర్ మరియు కంప్యూటర్లోని కీబోర్డ్ యొక్క సారూప్యత వల్ల టైప్ చేయగలిగిన వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం సులభం అవుతుంది. ఇది ఏ సిద్ధాంతానికి సంబంధించింది? కదా కీబోర్డ్ ఏంటి మనకి? సారూప్యత వల్ల అభ్యసనం జరుగుతుంది కాబట్టి ఇది ఏ సిద్ధాంతం? సమరూప మూలకాల సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది. ఏ సిద్ధాంతం? ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని మనం సమగ్ర ఆకృతి సిద్ధాంతం అని కూడా అంటాం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? గెస్టాల్ట్ వాదులు. హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకునేటప్పుడు జరిగే బదలాయింపు అనుకూల బదలాయింపు. కుడి చేత్తో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేత్తో కూడా సులభంగా బొమ్మలు వేయగలిగితే ద్విపార్శ్వ బదలాయింపు. ఎందుకంటే శరీర భాగాలకు సంబంధించింది కాబట్టి. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏమిటండి? మొత్తం పరిస్థితి అనగానే మనం గుర్తొచ్చే వాదులు గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ వాదులకు సంబంధించిన సిద్ధాంతం ఏమిటి? ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏమిటి? నియత క్రమశిక్షణ సిద్ధాంతం. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేదా పొందిన జ్ఞానం వేరొక పరిస్థితిలోకి అభ్యసనాన్ని ఆటంకపరిస్తే ఏం చేస్తుంది? ఆటంకపరుస్తుంది. కాబట్టి ఇది ఏ రకమైన బదలాయింపు? ప్రతికూల బదలాయింపు. జీవశాస్త్రంలో సెల్ గురించి తెలుసుకున్న జ్ఞానం భౌతిక శాస్త్రంలో సెల్ ఘటం భావన గురించి తెలుసుకోవడంలో జరిగే బదలాయింపే మనకి వ్యతిరేక బదలాయింపు. ఎందుకంటే ఆటంకపరుస్తుంది కాబట్టి దాని అభ్యసనాన్ని ఈ అభ్యసనం ఆటంకపరుస్తుంది కాబట్టి వ్యతిరేక బదలాయింపు. కింది వాటిని జతపరచండి. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసీ బాగ్లే. సమరూప మూలకాల సిద్ధాంతం థార్న్డైక్. సరి అయిన జతను గుర్తించండి. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మనకి? చార్లెస్ జడ్. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈఎల్ థార్న్డైక్. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మనకి? డబ్ల్యూసీ బాగ్లే. ఇంకా సమైనమైనది సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు అనేది సరి అయినది.